తెలుసు, నాకు అర్థమవుతుంది. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇది ఈ రోజు వెళ్ళాల్సిన ఎపిసోడ్. అక్కడ గొడవ అవుతుంది, మళ్ళీ చేస్తాను. నువ్వు పెట్టు. మీ పార్టీకి ఆవు గురించి మాట్లాడే అర్హత లేదు. మా పార్టీకి అర్హత లేదంటావరా? మా పార్టీకి అర్హత లేదంటావరా? జూమ్ చేయి. మా పార్టీ గురించి మాట్లాడేంత నువ్వు ఎదగలేదురా. కొట్టండి. మన పార్టీ గురించి తప్పుగా మాట్లాడతారు. ఏంటి వాడిని? కొట్టండి. అది ఓ అను, జాగ్రత్త, బాగా డస్ట్ గా ఉంది. ఓ, ఈ డిసీజ్ కి త్వరగా ట్రీట్మెంట్ ఇల్లు తీసుకోండి. క్లీన్ గా ఉంచుకోవడం ఒక డిసీజా? ఆహా, ఏమైంది? అయిందా? కొద్దిగానే అయింది. హలో, హాయ్. రండి రండి రండి. హలో. సో సారీ, మార్నింగ్ రాలేకపోయాను. కొంచెం పని ఉంది, అందుకే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నేను ప్రియ, తను అను. షాహిద, అన్వర్. తెలుసు, సత్యం న్యూస్ లో. అవునవునవునవును, ఆ ప్రోగ్రామ్ తనదే. ఇప్పుడు షో టైం, టీవీ, మీరేమి అనుకోకపోతే. అక్కడ. థ్యాంక్ యూ. ఇంట్లో కూడా గొడవలేనా? అదేం లేదు. నిర్భయంగా మీరు ప్రశ్నించచ్చు, అడగండి. బీఫ్ ఆ బరోటా బీఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆంధ్ర వాళ్ళందరూ కూడా బీఫ్ ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. ఛా! ఒరే దద్దమ్మ, నీతో నేను సారీ. నేను తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ మిస్ చేయకుండా ఎడిట్ చేయమని. ఎంత కష్టపడి తీసిన సీనో తెలుసా? వద్దు, మిగతాది రేపు చూసుకోవచ్చు. మనస్ఫూర్తిగా ఎవరు పనిచేయడం లేదు. అయితే అక్కనే మన ఎఫ్ఎం కి గెస్ట్ గా పిలిస్తే మంచి ఐడియానే కదా. తను నెమ్మదిగా ఉండేది మీకు నచ్చలేదు కదా? సరే, మేడం ని బాగా అర్థం చేసుకున్నారు. అవునవును. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ టైం వల్లే, లేకపోతే ప్రియా చేసే సూపర్ కేక్ మీరు తినుండొచ్చు. ఆహా. ఈ ఊళ్ళో ఫేమస్ అయిన బేకర్ తను. ఇప్పుడు కేక్ బిజినెస్ లో భలే ఓ, ప్రాఫిట్. సార్ మీరేం చేస్తుంటారు? నేను ఒక బిజినెస్ చేస్తున్నారు, మన అసోసియేషన్ సెక్రటరీ. నాకు సహాయం చేయగలరా? నాకు హెల్ప్ కి ఎవరైనా కావాలి. పార్ట్ టైం చాలు. పార్ట్ టైం వాళ్ళే దొరుకుతారు. సుందరి బామ్మ అని ఒక ఆవిడున్నారు, ఆవిడ పంపిస్తాను. 2 గంటలు పనిచేస్తారు, ఓకేనా? ఓకే. మీకు కావాలా? ముందు ఉదయమే వెళ్ళిపోతాను. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఇన్ఫినిటీ సొల్యూషన్స్ లో హెచ్ఆర్ ఓ, మేనేజర్. దట్స్ నైస్. వెళ్దామా? ఆ. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. సాహిత చెప్పిన సుందరి బామ్మ. ఆ, ఆ, ఓ ప్రియా, నువ్వేనా? పరిగెత్తుకుంటూ వచ్చారా? నేను పరిగెత్తుతున్నాను ఇక్కడికి రావడానికి. ఓ, ఇంత చెత్త చేరుతోందా? ఆ, పనస గింజ, పనస తోలు, పనసాకులు, ఏం చెప్పడానికి లేదు. దీన్నంతా ఇక్కడ పారేస్తారు? అరే, ఎక్కడేంటమ్మా, మన సిటీ వాళ్ళు చేసే పని పక్క కాంపౌండ్ లో పడేయాల్సిందే. అరే, ఇక్కడున్న పనులన్నీ త్వరగా చేసేసుకుని తర్వాత నేను సాయిరాం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మధ్యాహ్నానికి ముందు థామస్ వాళ్ళ ఇల్లు. నువ్వు లోపలికి వచ్చి పోయి ఎక్కడుందో చూపించు. ఓకే ప్రియా, నేను వెళ్తున్నాను. ఆఫీస్ కి టైం అవుతోంది. అయితే మీరు కొత్తగా అద్దెకొచ్చారు అంతే కదా? 2 నెలలుగా నేను ఇక్కడ లేను, కన్నడలో ఉన్నాను. మా చిన్నమ్మ ఇంట్లో ఉన్నాను. ఈయన పేరు కదిరేసును, ఆ ఇంట్లో ఉన్నారు. జయమోహన్ సార్ ఖచ్చితంగా ఏదైనా ఒక కొత్త వలేసి ఉంటారు కదా. ఈయన ఆ చివరి ఉంటారట, కదిర్ గారు. నా పేరు మాధవ్. జరి ఆ, నేనే ఈ బిల్డింగ్ కొనాలనుకున్నాను, అయితే మీరే కొన్నారు. 40 లక్షల వరకు మాట్లాడాను, కానీ మీరు ఇంకా ఎక్కువ ఇచ్చి తీసుకున్నారు కదా. అది నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేశానంటే అది ఒక లాభం ఆశించే. పొట్టివాడితో మీకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. ఎలాగా? మా కజిన్ మూలంగా. మీరు ఎలా తెలుసుకున్నారు? ఈ అను పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎందుకురా? తర్వాత విల్లా అమ్మే ఐడియా ఏదైనా ఉంటే నాకు చెప్పండి. విల్లాని అమ్మడమా? లేదు, ఎందుకైనా మంచిదని చెప్పాను. అలా ఏదైనా ఒక ఉద్దేశం మీ మనసులో ఉంటే నాకు చెప్పండి. మీరందరూ మర్చిపోకుండా ఒకసారి మా ఇంటికి రండి. నిన్న కూడా అంబిక ఫోన్ చేసేటప్పుడు మీ గురించి చెప్పాను. సార్ భార్య నా మొదటి కూతురుతో మా ఆవిడ యుఎస్ లో ఉంది, పండక్కి ఇక్కడికి వస్తుంది. అయితే నేను వెళ్ళొచ్చేదే, వస్తానమ్మా. సరే. ఆయన మిగతా వాళ్ళలా కాదు, చాలా మంచి మనిషి. రే, టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఓకే, బాయ్. నీ చుట్టాలు ఒకరు ఇక్కడ ఉన్నారు. నిన్ను వచ్చి ఎన్నాళ్ళు కాలేదు, అప్పుడే ఇల్లు అమ్మేస్తారా అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లతో మనం మాట్లాడితే ఇక రోజులు గడిచినట్టే. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు, దాన్ని సీరియస్ గా తీసుకోకు నువ్వు. 10:30 కదా ఫిక్స్ చేశారు.
I'll be there in half an hour. Okay. ప్లీజ్ త్వరగా రారా. వస్తున్నారా పదం. నమస్కారం, త్వరగా బయలుదేరుతున్నారు. ఏ అను, ఈవినింగ్ కలుద్దాం. ఒకసారి చూసి వెళ్ళు. ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పు. గోల్డెన్ ఆర్డర్స్ వచ్చాయి. నైస్. ఇది అక్కడ నుంచి కనిపిస్తోందా? ఉండి అక్కడికి వస్తాను. ప్రియా, ఈవినింగ్ చూసుకుందాం. మా ఎండి కాల్ చేశారు. బాయ్. బాయ్. ఈరోజు కాన్ఫరెన్స్ ఎన్ని గంటలకి? ఏ బేకర్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటది? అనుకు చూపిద్దాం అనుకున్నాను డిజైన్ ఫిక్స్ చేయడానికి, కానీ తను చాలా బిజీ. ఏ నైస్. రియలీ? నేను నిజమే మాట్లాడతాను. నా ఛానల్ చూసావు కదా. మనం వెంటనే సెల్ఫీ తీసుకుని FB లో వేద్దాం. ఓకే. అద్భుతమైన బేకర్ అని ఒక టైటిల్ వేద్దాం. ఎక్స్క్లూజివ్ గా వేద్దాం. ఎందుకు భయపడతావు? సాయిరామ్మా, సెల్ఫీ తీసుకుంటున్నారా? నేను వస్తాను. రారా. భోజనం చేయకుండా ఉండవచ్చు, సెల్ఫీ తీసుకోకుండా ఉండకూడదు. జరీ, జరీ, మదన్ ఏమైంది సార్? ఎక్కడ? వాళ్ళిద్దరు ఎక్కడ? రే తమ్ముళ్ళారా, కొట్టిందిరా భలే లక్కు, కొట్టింది లక్కు. మొదటిసారిగా హలోసం ప్రోగ్రామ్ టాప్ రేటింగ్ లో వచ్చింది. అది కూడా టోటల్ రేటింగ్ లో సెకండ్ ప్లేస్. అదరు కొట్టేశారా? ఏంట్రా, ఏమైంది? నేను వస్తున్నా, నువ్వే చెప్పురా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కి రేటింగ్ పెరిగింది కదా సార్, వచ్చే నెల నుంచైనా కాస్త జీతం పెంచివచ్చు కదా. ఇప్పుడు ఇల్లు కొన్నాక మాకు కమిట్మెంట్ కొంచెం ఎక్కువైంది సార్. భార్యకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు కూడా తెలిసలేకపోతున్నాం సార్. జీవితం చాలా కష్టంగా సాగుతుంది. ఈఎంఐ, ఇంటి ఖర్చులు అంటూ చాలా కష్టంగా ఉంది సార్. మాకు బయట ఎన్ని మంచి ఆఫర్లు దొరుకుతున్నాయో మీకు తెలుసా సార్? ఇక మీద కూడా జీతం పెంచలేదంటే మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతాం. రే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దీనికి CEO మీరేరా? ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు వెళ్తారు. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మా శాలరీ ఎక్కువ చేయాలి. పెంచుతాను. మీకు నెలకి 500 చొప్పున పెంచుతా. 500 రూపాయలు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటే. ఏయ్, అన్నా, నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఆ పనస చెట్టు కొమ్మ తెంచేయాలి. అయ్యో మేడం, ఇక్కడ సెక్రటరీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు మేడం, ప్రైవేట్ గా ఏ పని చేయకూడదని. ప్రైవేట్ గా వద్దు, పబ్లిక్ గా చేయండి. అయితే సెక్రటరీని ఒక మాట అడిగి వస్తాను మేడం. నువ్వేం అడగక్కర్లేదు, నేను చూసుకుంటాను. అక్క, అది అక్కడ పనస చెట్టు కొమ్మ తెంచేయాలి. మీ ఇంట్లో కత్తుంటే తీసుకొచ్చిస్తారా? ఒక్క నిమిషం. ఏమైందమ్మా? ఈ కొమ్మ నరకాలి. నరికేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అరే దిగు, దిగమంటున్నాను కదా. నేను నరికిస్తాను, నువ్వు కిందకి దిగు. ఈ పని చేసి పెడితే నువ్వు 10-20 ఇస్తావు కదా, కానీ అందుకోసం చేయలేదు. నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. బామ్మ, నా మాట విను, జాగ్రత్త. తర్వాత ఇలా ఎన్ని చూసుంటాను. ఇదిగోమ్మా, ఆ కత్తి ఇలా ఇవ్వు. బామ్మ, జాగ్రత్త. అరే